ఏమన్నా అయితే మా ఆవిడ చూసుకుంటుంది. కలతలు కనబడవే. హాయ్ ఫ్రెండ్స్, సో ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ట్రెండింగ్ అవుతున్న ఇలాంటి లిరిక్స్ వీడియో అనేది ఇన్షర్ట్ యాప్లో కూడా ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు ఇన్షర్ట్ యాప్ని ఓపెన్ చేసి సో మనం ఫస్ట్ ఫొటోస్ అనేది కనుక ఎడిట్ చేసుకోవాలి. సో దానికోసం మీరు ఇక్కడ ఫోటో అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని న్యూ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని పైన బ్లాంక్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాతకి ఇక్కడ పైన మనకు PIP అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీరు యాడ్ చేయాలనుకున్న ఫోటోని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. సో ఆ విధంగా సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ క్రాప్ అనే ఆప్షన్లో మీరు ఇక్కడ 16:9 రేషియోని సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి పై ఇలా లైట్గా జూమ్ చేసుకొని పైన మనకు మాస్క్ అనే ఆప్షన్ చూడండి. సో ఆ మాస్క్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ ఇందులో మనకు థర్డ్ వన్ మాస్క్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మనకు ఫోటో లెంత్ చూడండి, ఇలా విడ్త్ ఎంతైతే ఉందో ఎగ్జాక్ట్గా ఆ స్కేల్స్ అనేవి ఎగ్జాక్ట్గా సెట్ అయ్యేలా యాడ్ చేసుకొని ఈ కార్నర్స్ అన్నీ కూడా ఇలా రౌండ్గా వచ్చేలా ఇలా రౌండ్ చేసుకోండి. కార్నర్స్ అన్నీ కూడా ఇలా రౌండ్గా వచ్చే ఆప్షన్ ఉంది కదా, ఇలా కార్నర్లో ఇలా రౌండ్గా వచ్చేలా కార్నర్స్ అన్నీ కూడా ఇలా సెట్ చేసుకోండి. ఇలా ఎడం జరుపుకొని లైట్గా ఇక్కడ రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఆ కార్నర్స్ అన్నీ కూడా లైట్గా చూడండి ఇలా రౌండ్గా అవుతూ ఉంటాయి. సో తర్వాతకి ఫోటో కొద్దిగా ఫిల్టర్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఇక్కడ కింద అడ్జస్ట్ అనే ఆప్షన్లో లైటింగ్ కొద్దిగా పెంచుకోండి. అది ఇంకా కాంట్రాస్ట్ ఉంది, దాన్ని కూడా కొద్దిగా యాడ్ చేసుకొని తర్వాత సాచురేషన్ కొద్దిగా యాడ్ చేసుకుని చూడండి మనకు కొద్దిగా కలర్ ఎఫెక్ట్ అనేది చూడండి మన ఫోటోకి అయితే కనుక అప్లై అవుతుంది చూడండి. సో ఆ విధంగా అప్లై చేసుకున్నాక పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. సో తర్వాతకి నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మనకు PIP అనే ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ PIP అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని నేను మీకు ఒక PNG ఇమేజ్ ఇస్తాను, దాన్ని యాడ్ చేసుకోండి. సో దాన్ని యాడ్ చేసుకుని చూడండి మనకి ఇలా షాడో అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఈ షాడో అనేది ఎగ్జాక్ట్గా మనకు ఫోటో కొద్దిగా లైట్గా జూమ్ చేసుకొని ఫోటో ఏదైతే సైజ్ ఉందో అదే విధంగా చూడండి ఎగ్జాక్ట్ ఇలా ఒక సైడ్కి లెఫ్ట్ సైడ్ ఇలా యాడ్ చేసుకోండి. మనకు ఫోటోకి ఇలా లెఫ్ట్ సైడ్లో ఇలా వైట్ షాడో అనేది యాడ్ అవుతూ ఉంటుంది. సో మనకు అడిషనల్ లుక్ వస్తుంది వీడియోకి. సో ఈ విధంగా ఎగ్జాక్ట్గా యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా యాడ్ చేసుకున్నాక మళ్ళీ సేమ్ ప్లస్ PIP ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకొని నేను మీకు PNG ఇస్తాను లిరిక్స్ కోసం, ఈ PNGని ఈ విధంగా యాడ్ చేసుకోండి. సో మీకు జూమ్ తక్కువ కావాలంటే లైట్గా ఇలా జూమ్ తక్కువ చేసుకొని PNG ఇలా యాడ్ చేస్తే కనుక మనకు చూడండి లిరిక్స్ కోసం PNG కూడా యాడ్ అయిపోయింది. సో ఈ విధంగా యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసిన తర్వాతకి నెక్స్ట్ మనం లిరిక్స్ కూడా క్రియేట్ చేసుకోవాలి దాని మీద. సో దానికోసం ఇక్కడ PIP ఆప్షన్ పక్కన మనకు యారో ఉంది కదా, ఆ యారో మీద ట్యాప్ చేసుకుంటే ఇలా బ్యాక్ వస్తూ ఉంటాం. ఇక్కడ మనకు టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీకు సాంగ్లో ఫస్ట్ లిరిక్ వస్తుంది కదా, అది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. సో మీరు ఏ సాంగ్ అయితే చూడండి ఇక్కడ కలతలు అనేసి నాకు ఫస్ట్ లిరిక్ వస్తుంది. ఇలా టైప్ చేసుకున్నాక కలర్ వచ్చేసి నేను బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఫాంట్ వచ్చేసి ఇక్కడ హై వోల్టేజ్ రఫ్ అనేసి ఉంది, ఆ ఫాంట్ని సెలెక్ట్ చేసుకొని కొద్దిగా జూమ్ తక్కువ చేసుకోండి. మనకు అందులో ఇన్సర్ట్ అవ్వాలి కాబట్టి ఇలా కొద్దిగా జూమ్ తక్కువ చేసుకొని ఎగ్జాక్ట్గా అందులో యాడ్ చేసుకోండి. సో తర్వాత నెక్స్ట్ మనకు ఇంకొక టెక్స్ట్ కూడా కావాలనుకోండి, సో కొద్దిగా ఎగ్జాక్ట్ సెంటర్లో యాడ్ చేసుకోండి. ఓకే ఈ విధంగా యాడ్ చేసుకున్నాక మనం ఆ టెక్స్ట్ని కాపీ చేయడానికి అయితే లేదన్నట్టు. సో అందుకే ఇక్కడ డైరెక్ట్గా మళ్ళీ టెక్స్ట్ అనే ఆప్షన్లోకి వచ్చేసేయండి. సో మళ్ళీ టెక్స్ట్ అనే ఆప్షన్లోకి వచ్చేసి సో నెక్స్ట్ ఇంకొక టెక్స్ట్ అనే ట్యాప్ చేసుకోండి, లేదా కాపీ చేసుకున్నా ప్రాబ్లం లేదు. సో ఆ సెకండ్ లిరిక్ని కూడా ఫస్ట్ లిరిక్ కింద యాడ్ చేసుకుంటే మనకు ఫస్ట్ వచ్చే 2 లిరిక్స్ కూడా కంప్లీట్ అయిపోతూ ఉంటాయి. ఫోటో యాడ్ అయిపోయింది, లిరిక్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ యారో మీద ట్యాప్ చేసుకొని బ్యాక్ వచ్చేసుకోండి. కింద యారో ఉంది కదా, సో ఆ యారో మీద క్లిక్ చేసుకుంటే మనం మెయిన్ పేజ్కి వస్తూ ఉంటాం. ఇలా మెయిన్ పేజ్కి వచ్చేసినాక ఇక్కడ కింద కట్అవుట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ కట్అవుట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే కనుక మనకి ఇలా టోటల్గా బ్యాక్గ్రౌండ్లో ఉన్న వైట్ కలర్ మొత్తం కూడా ఎరేజ్ అయిపోతుంది. ఇలా ఎరేజ్ చేసుకున్నాక పైన ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఈ యొక్క ఇమేజ్ని సేవ్ చేసుకుంటే మనకు PNG ఫార్మేట్లో సేవ్ అవుతుంది ఆ ఇమేజ్ అనేది. ఇలా సేవ్ చేసుకున్నాక మళ్ళీ బ్యాక్ వచ్చేసుకొని సో ఇక్కడ మనకు ఆ లిరిక్స్ ఉన్నాయి కదా, దాన్ని చేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చే 2 లిరిక్స్ని ఎంటర్ చేసుకోవాలి. సో అందులో ఒక లిరిక్ని క్లిక్ చేసుకొని ఎడిట్ మీద ట్యాప్ చేసుకొని మనకు నెక్స్ట్ వచ్చే 2 లిరిక్స్ ఏమొస్తున్నాయి, సో నాకు ఇక్కడ నువ్వు అనేసి వస్తుంది నెక్స్ట్ వచ్చేది. సో కింద లిరిక్ని కూడా క్లిక్ చేసుకొని ఎడిట్ మీద ట్యాప్ చేసుకొని అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి మనకు సాంగ్లో 4th లిరిక్ ఏమొస్తుంది అది ఇక్కడ ఎంటర్ చేసుకొని చూడండి ఈ విధంగా యాడ్ అయిపోయింది. ఒకవేళ మీరు ఇంకొక లిరిక్ కూడా దాంట్లోనే యాడ్ చేయాలనుకుంటే కనుక మళ్ళీ సేమ్ టెక్స్ట్ అనే ఆప్షన్లోకి వచ్చేసి మీకు సాంగ్లో 5th లిరిక్ ఏమొస్తుందో ఇక్కడ యాడ్ చేసుకుంటే చూడండి అది అందులోనే కొద్దిగా టెక్స్ట్ అన్నీ కూడా కొద్దిగా చిన్న చేసుకొని అందులోనే ఇన్సర్ట్ చేసుకోండి. సో ఈ విధంగా చేసుకున్నాక మనం బ్యాక్గ్రౌండ్లో ఫోటో కూడా చేంజ్ చేయాలి కదా. సో ఫస్ట్ మీరు ఇక్కడ షాడో ఉంది కదా, ఆ షాడోని ఇలా కిందికి అనుకోండి.
ఇలా కిందికి అనుకున్న తర్వాతకి ఆ బ్యాక్గ్రౌండ్ ఫోటోని క్లిక్ చేసుకొని ఇక్కడ కింద మనకు రీప్లేస్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. సో ఆ రీప్లేస్లో మీరు సెకండ్ ఏ ఫోటోని మీరు యాడ్ చేయాలనుకున్నారో ఆ సెకండ్ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్రాప్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని 16:9 రేషియోని క్రాప్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా ఎడ్జెస్ కూడా స్మూత్గా వస్తూ ఉంటాయి చూడండి. సో ఇప్పుడు ఆ షాడో ఉంది కదా, ఆ షాడోని క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ఆ షాడోని క్లిక్ చేసుకొని ఆ షాడోని ఫోటో మీద ఇన్సర్ట్ చేసుకోండి. ఎగ్జాక్ట్గా షాడో ఉంటే మనకు ఆ ఫోటో క్లిక్ అవ్వదు కాబట్టి షాడోని కిందికి జరుపుకున్నాను. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఆ షాడోని ఫోటో మీద ఇన్సర్ట్ చేసుకోండి. ఇలా ఇన్సర్ట్ చేసుకున్నాక మనకు లిరిక్స్ పిఎన్జీ ఉంది కదా, లిరిక్స్ బ్యాక్గ్రౌండ్ మబ్బులు. సో ఇప్పుడు ఆ లిరిక్స్ బ్యాక్గ్రౌండ్ని క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకొని దాన్ని ఇలా ఇడిసే తెచ్చుకోండి. దీన్ని మీరు మిర్రర్ చేసుకోవాలనుకున్న కింద మిర్రర్ ఆప్షన్ ఉంది కదా, సో చూడండి ఇక్కడ ఇంటూ మార్క్ కింద మిర్రర్ ఆప్షన్. సో దాన్ని ఇలా మిర్రర్ చేసుకుంటే కనుక మనకి ఇలా రివర్స్ అవుతూ ఉంటుంది. సో ఇలా రివర్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న 3 లిరిక్స్ ఉన్నాయి కదా, సో అందులో ఆ 3 లిరిక్స్ని కూడా ఒక్కొక్క లిరిక్ని క్లిక్ చేసుకుంటూ సో ఆ మబ్బులకి అడ్జస్ట్ చేసుకోవాలి. సో నేను చూడండి ఫస్ట్ దీన్ని యాడ్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు లిరిక్స్ని క్లిక్ చేసుకొని సో ఇలా చూడండి ఇలా జరుపుకొని ఎగ్జాక్ట్గా మీకు జూమ్ తక్కువ చేసుకొని ఆ 3 లిరిక్స్ కూడా అందులో ఇన్సర్ట్ అయ్యేలా అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఫోటో మీద 2 లిరిక్స్ యాడ్ చేసాం కదా, అది కూడా లెఫ్ట్ సైడ్ యాడ్ చేసాం. ఇదేమో సెకండ్ ఫోటో రైట్ సైడ్ లిరిక్స్ యాడ్ చేసాం 3 లిరిక్స్ కూడా. సో నెక్స్ట్ మళ్ళీ థర్డ్ ఫోటోకి ఏమో లెఫ్ట్ సైడ్, తర్వాత ఫోర్త్ ఫోటోకి ఏమో రైట్ సైడ్. ఇలా మీరు ఒక లిరిక్స్ కొన్ని అటు కొన్ని ఇటు ఇలా యాడ్ చేసుకోండి. ఇలా లాస్ట్ వరకు కూడా మీకు సాంగ్లో ఎన్ని లిరిక్స్ అయితే వస్తున్నాయో అన్ని లిరిక్స్ కూడా ఇదే విధంగా ఒక లిరిక్ ఏమో లెఫ్ట్ సైడ్, ఇంకో లిరిక్స్ ఏమో రైట్ సైడ్. ఇలా మీరు మొత్తం కూడా లిరిక్స్ మొత్తం కూడా ఫస్ట్ సేవ్ చేసుకొని ఉంచుకోవాలి. ఫొటోస్ అన్ని కూడా చూడండి నేను లాస్ట్ వరకు కూడా ఇలా లిరిక్స్ అన్ని కూడా సేవ్ చేసుకున్నాను. ఇలా మీరు సేవ్ చేసుకున్నాక ఇలా బ్యాక్ వచ్చేసేయండి. సో ఇప్పుడు మీ వీడియో అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఆ ఫోటో అనే ఆప్షన్లో మీరు లిరిక్స్లో ఫస్ట్ ఫోటో ఏదైతే యాడ్ చేస్తారో అదే యాడ్ చేసుకోండి. తర్వాత సెకండ్ ఫోటో, థర్డ్ ఫోటో ఇలా సీక్వెన్స్గా మీ లిరిక్స్లో ఏ విధంగా సీక్వెన్స్గా యాడ్ చేశారో సేమ్ అదే విధంగా సీక్వెన్స్గా ఫొటోస్ కూడా యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్నాక ఇందులో ఫస్ట్ ఫోటోని క్లిక్ చేసుకొని క్యాన్వాస్ అనే ఆప్షన్లో 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకొని ఫోటోని ఇలా జూమ్ చేసుకోండి. సేమ్ సెకండ్ ఫోటోని కూడా క్లిక్ చేసుకొని క్యాన్వాస్లోకి వెళ్ళేసి ఇలా జూమ్ చేసుకోండి. ఇలా మీరు ఒక్కొక్క ఫోటోని కూడా క్లిక్ చేసుకుంటూ క్యాన్వాస్లోకి వెళ్ళేసి ఇలా జూమ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా లాస్ట్ వరకు ఇలా అన్ని ఫొటోస్ కూడా ఇలా జూమ్ చేసుకోండి. సో ఇలా జూమ్ చేసుకున్నాక ఈ వైట్ ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని ఇక్కడ మనకు రెడ్ కలర్లో ప్లస్ బటన్ ఉంది కదా, సో ఆ ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకోండి. సో ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని వీడియో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీకు కింద డిస్క్రిప్షన్లో ఒక వీడియో క్లిప్ ఇస్తాను, దాన్ని డైరెక్ట్గా యాడ్ చేసుకుని చూడండి. మనకు స్టార్టింగ్లో ఈ విధంగా ఒక డైలాగ్ వస్తూ ఉంటుంది. సో ఇలా డైలాగ్ నేను యాడ్ చేసిన తర్వాతకి ఈ వైట్ మీద స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని ఆడియో అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మ్యూజిక్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని మై మ్యూజిక్ అనే ఆప్షన్లో మనం ఇందాక ఏ సాంగ్ అయితే లిరిక్స్ క్రియేట్ చేసామో అదే సాంగ్ని యాడ్ చేసుకోవాలి. మనం లిరిక్స్ ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా, సేమ్ అదే సాంగ్ని యాడ్ చేసుకోవాలి. లేదంటే వీడియో నుంచి అయినా సాంగ్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న తర్వాతకి పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని సో ఇప్పుడు మీరు సాంగ్ని ప్లే చేస్తూ సాంగ్లో మనకు ఫస్ట్ ఇలా డైలాగ్ వస్తుంది. ఓకే ఇది ఎగ్జాక్ట్గా వస్తుంది. సో తర్వాత నుంచి మనకు లిరిక్స్ వస్తున్నాయి కదా, సో ఫస్ట్ ఫోటోకి నాకు 2 లిరిక్స్ వస్తున్నాయి కదా, సో ఆ సెకండ్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుంది సాంగ్లో 2 లిరిక్స్ యాడ్ చేసాం కదా మనం ఫస్ట్ ఫోటోకి, సో అందుకే 2 లిరిక్స్ ఎక్కడైతే ఎండ్ అవుతున్నాయో అక్కడ ఫస్ట్ ఫోటోని కట్ చేసుకోవాలి. సో తర్వాత నెక్స్ట్ మనకు సెకండ్ ఫోటో వస్తుంది కదా, సెకండ్ ఫోటోకి మనం ఎన్ని లిరిక్స్ యాడ్ చేసాం 3 లిరిక్స్. సో ఆ 3 లిరిక్స్ థర్డ్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడికి సెకండ్ ఫోటోని కట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మనం థర్డ్ ఫోటో మీద ఎన్ని లిరిక్స్ యాడ్ చేసాం, ఒక 2 లిరిక్స్ అనుకోండి. సో ఆ సెకండ్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడికి ఇలా థర్డ్ ఫోటోని కట్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మీరు సాంగ్ని ప్లే చేస్తూ మనం థర్డ్ ఫోటోకి ఎన్ని లిరిక్స్ యాడ్ చేస్తాం ఆ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడికి ఆ ఫోటోని కట్ చేసుకోవాలన్నట్టు. ఇలా కట్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు అందులో ఒక ఫోటోని క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు అడ్జస్ట్ ఫిల్టర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ అడ్జస్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇందులో మనకి ఇలా లైట్నెస్ మీరు -50 ఇచ్చేసుకోండి, కాంట్రాస్ట్ +50 ఇచ్చేసుకోండి, సాచురేషన్ -50 ఇచ్చేసుకోండి. సో తర్వాత లాస్ట్లో మనకు ఫేడ్ అనేది ఉంటుంది. సో ఆ ఫేడ్ వచ్చేసి టోటల్గా ఇచ్చేసుకోండి 100 ఇచ్చేసుకోండి. సో ఆ విధంగా ఇచ్చేసుకున్నాక డబల్ టిక్ మీద ట్యాప్ చేసుకొని అప్లై టు ఆల్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు అన్ని ఫొటోస్గా ఇదే విధంగా బ్లాక్ అండ్ వైట్ అయిపోతుంది. సో మనం స్టార్టింగ్లో యాడ్ చేసుకున్న వీడియో క్లిప్ కూడా బ్లాక్ అండ్ వైట్ అయింది కాబట్టి సో ఆ వీడియో క్లిప్ని క్లిక్ చేసుకొని ఇక్కడ అడ్జస్ట్ అనే ఆప్షన్లో ఆ లైట్నెస్, కాంట్రాస్ట్, అదేవిధంగా సాచురేషను వీటన్నిటి కూడా ఆ వీడియో క్లిప్కి రిమూవ్ చేసేయండి. ఎందుకంటే మనకు కలర్ కూడా రావట్లేదు కాబట్టి అన్నిటికి కూడా మనం ఏదైతే యాడ్ చేసామో ఆ ఫస్ట్ క్లిప్కి రిమూవ్ చేసేయండి, మిగతా అన్నిటికి కూడా బ్లాక్ అండ్ వైటే ఉంచేసుకోండి. సో విధంగా యాడ్ చేసుకున్నాక సో మనకు ఫొటోస్ ఎక్కడైతే స్టార్ట్ అవుతున్నాయో అక్కడ ఇలా వైట్లో ఉంచేసుకోండి. మనకు ఫొటోస్ ఎక్కడైతే స్టార్ట్ అవుతున్నాయో అక్కడ ఇలా వైట్లో ఉంచేసుకొని
పిఐపి అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని నేను కింద డిస్క్రిప్షన్లో ఒక బ్లాక్ కలర్ పిఎన్జీ లింక్ ఇస్తాను, ఇమేజ్ లింక్ ఇస్తాను. దాన్ని ఇలా యాడ్ చేసుకొని ఇలా ఫుల్గా అప్లై చేసుకోండి. సో ఆ బ్లాక్ కలర్ చూడండి, ఇలా టోటల్ వీడియో ఎండ్ వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్లో ఫొటోస్ కనపడకుండా ఇలా టోటల్గా అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాతకి పైన బ్లెండ్ అనే ఆప్షన్లో ఈ ఒపాసిటీ మీరు కొద్దిగా తగ్గించుకుంటే కనుక మన ఫోటో అనేది చూడండి ఆటోమేటిక్గా బ్లాక్గా వస్తూ ఉంటుంది. చూడండి లైట్గా బ్లాక్నెస్ అనేది యాడ్ అవుతుంది. సో చూడండి మొత్తం బ్లాక్ అండ్ వైట్గా అయిపోయింది కదా. సో ఇలా బ్లాక్గా అయిపోవాలన్నట్టు. సో విధంగా అయిపోయాక సో మనకు ఫొటోస్ ఎక్కడైతే స్టార్ట్ అవుతున్నాయో మళ్ళీ సేమ్ అదే ప్లేస్లో వైట్లో ఉంచేసుకొని ఇప్పుడు పిఐపి అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మనం ఇందాక సేవ్ చేసుకున్న ఈ పిఎన్జీస్ ఉన్నాయి కదా, లిరిక్స్ పిఎన్జీస్, అందులో ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకొని మీకు అది ఎంత జూమ్ కావాలో అంతవరకు ఇలా జూమ్ చేసుకోండి. ఇలా జూమ్ చేసుకున్న తర్వాతకి మనకు ఫస్ట్ ఫోటో ఎక్కడ ఎండ్ అవుతుంది, ఎగ్జాక్ట్గా అక్కడనే ఈ ఫస్ట్ వచ్చే లిరిక్స్ కూడా ఎగ్జాక్ట్గా అక్కడనే ఎండేలా కట్ చేసుకోవాలి. సో మనకు ఫోటో ఎండ్ అయినప్పుడు ఆ లిరిక్స్ కూడా ఆటోమేటిక్గా ఎండ్ అయిపోవాలన్నట్టు. సో విధంగా ఇచ్చేసుకున్నాం. కొద్దిగా ఇలా లైట్గా ఎక్స్పాండ్ చేసుకొని సో ఇప్పుడు ఆ ఫోటో స్టార్టింగ్లో ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా వినండి. ఆ ఫోటో స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, అదేవిధంగా ఫోటో ఎండ్లో సెకండ్ కీ ఫ్రేమ్, ఇలా 2 కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఆ ఫోటో ఇలా మిడిల్ నుంచి కొద్దిగా యువతలకి సెకండ్ కీ ఫ్రేమ్, థర్డ్ కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. ఇక్కడ సేమ్ అదేవిధంగా కొద్దిగా డిస్టెన్స్లో ఓకే ఇక్కడ 4th కీ ఫ్రేమ్. ఇలా మొత్తం మీరు 4 కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకోవాలి డిస్టెన్స్లో. ఇలా 4 కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు మీరు ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చేసి సో ఆ యొక్క లిరిక్ పిఎన్జీని ఇలా కిందికి జరుపుకోవాలి. ఇలా కిందికి జరుపుకున్న తర్వాతకి సో నెక్స్ట్ మీరు లాస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరికి వెళ్ళేసి సో దీన్ని టోటల్గా పైకి ఇచ్చేసేయండి. ఫస్ట్ లిరిక్ ఏమో కిందికి, లాస్ట్ ఏమో పైకి. సో విధంగా ఇచ్చేసుకున్న తర్వాతకి ఇప్పుడు సెకండ్ కీ ఫ్రేమ్ ఉంది కదా, సో ఆ సెకండ్ కీ ఫ్రేమ్ కూడా కొద్దిగా లైట్గా ఇలా కింది జరుపుకోండి. లైట్గా సో లైట్గా ఇలా కింది జరుపుకున్న తర్వాతకి ఇప్పుడు ఫస్ట్ కీ ఫ్రేమ్ సెకండ్ కీ ఫ్రేమ్ మధ్యలో గ్రాప్ అనేది సో చూడండి ఇక్కడ నేను ఏ గ్రాప్ కింద నుంచి సెకండ్ గ్రాప్ ఇచ్చేసుకోండి. సో విధంగా ఇచ్చేసినాక సో నెక్స్ట్ థర్డ్ 4th కీ ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, ఆ రెండింటి మధ్యలో మళ్ళీ గ్రాప్ వచ్చేసి కింద నుంచి ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. సో మనకు ఫోటో చూడండి ఇప్పుడు ఈ యానిమేషన్ అయితే చూడండి ఇలా స్పీడ్గా వచ్చేసి ఇలా స్లోగా కదులుతూ లాస్ట్కి ఇలా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇలా మీరు నిదానంగా కీ ఫ్రేమ్స్ అయితే యాడ్ చేసుకోండి. సో నెక్స్ట్ మనకు సెకండ్ ఫోటోకి కావాలి కదా, సో మనం ఫస్ట్ యాడ్ చేసుకున్న దాన్ని డూప్లికేట్ చేసుకోవచ్చు. ఇక్కడ డూప్లికేట్ చేసుకుని చూడండి మనకు ఆటోమేటిక్గా సెకండ్ ఫోటోకి అయితే యాడ్ అయిపోయింది. సో పైన మనం రీప్లేస్ చేసుకోవచ్చు ఫోటోని. సో పైన రీప్లేస్ అనే ఆప్షన్లోకి వచ్చేసి మనం సెకండ్ లిరిక్ యాడ్ చేసాం కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుని చూడండి మనకు ఆటోమేటిక్గా యాడ్ అయిపోయింది. మనకు సెకండ్ ఫోటో కొద్దిగా ఎక్కువ ఇక్కడ వరకు వస్తుంది కదా, సో మనం దాని అప్పుడు అక్కడ వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకొని అక్కడ కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోవాలి. ఎండ్లో కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని ఎక్స్టెండ్ చేస్తున్నాం కాబట్టి లాస్ట్లో కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని దాని ముందున్న కీ ఫ్రేమ్ని క్యాన్సిల్ చేసుకోండి. సో ఇలా క్యాన్సిల్ చేసి చూడండి మనకి ఇలా ఆటోమేటిక్గా ఈ విధంగా అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. సో మనకు గ్రాప్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. గ్రాప్ పోతే కనుక గ్రాప్ ఇచ్చేసుకోవాలి. సో నెక్స్ట్ మనకు థర్డ్ ఫోటో మీద థర్డ్ ఫోటో లిరిక్స్ రావాలి కదా, సేమ్ సెకండ్ దాన్ని డూప్లికేట్ చేసుకుని చూడండి థర్డ్ ఫోటో మీద యాడ్ అయిపోయింది. జస్ట్ మనం రీప్లేస్ చేస్తే సరిపోతుంది. సో పైన మనకు రీప్లేస్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి థర్డ్ ఫోటో లిరిక్స్ని యాడ్ చేస్తే చూడండి మనకు ఆటోమేటిక్గా యాడ్ అయిపోయింది. సో మనకు థర్డ్ ఫోటో కొంచెం తొందరగా కట్ అయిపోతుంది కదా, సో మనకి ఎక్కడైతే ఆ థర్డ్ ఫోటో ఎండ్ అవుతుందో అక్కడ ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని సో ఆ ఫోటోని ఇలా కొద్దిగా కట్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా చూడండి సో యానిమేషన్ అనేది మొత్తం కూడా యాడ్ అయిపోయింది. సో గ్రాప్ ఉంది లేదో చెక్ చేసుకోండి. సో మనకి ఇప్పుడు చూడండి థర్డ్ ఫోటో మీద కూడా మనకు థర్డ్ ఫోటో మీద వచ్చే లిరిక్స్ కూడా యాడ్ అయిపోయినాయి. ఇలా మనం మొత్తం వీటినే డూప్లికేట్ చేసుకుంటూ లాస్ట్ వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఒక ఫోటో కట్ చేసేసరికి చూడండి ఇక్కడ పైకి వెళ్ళట్లేదు, మనం లాస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర ఆ ఫోటో పైకి వెళ్ళాలి, వెళ్తుందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ప్రతి ఒక్క కీ ఫ్రేమ్ దగ్గర కూడా. సో ఇప్పుడు చూడండి ఇలా పైకి వెళ్ళిపోవాలి ఫోటో అనేది లాస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర, ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర కింద నుంచి రావాలన్నట్టు. ఇలా లాస్ట్ వరకు మనం అన్ని ఫొటోస్ కూడా మొత్తం కూడా లిరిక్స్ అన్ని కూడా యాడ్ చేసాం. సో విధంగా యాడ్ చేసిన తర్వాతకి మీరు ఏమన్నా పార్టికల్స్ లాంటివి యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకొని పైన ఎక్స్పోర్ట్ బటన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు వీడియో అనేది ఇలా గ్యాలరీలోకి అయితే కనుక సేవ్ అయిపోతుంది.